యుద్ధం మంచి చెడులతో అవసరం లేని పోరాటం. కథనంలోకి దిగితే ఈక్వేషన్స్ మారిపోతాయి. చరిత్రలో ప్రతి యుద్ధం చెప్పిన నీతి ఇదే. ఇప్పుడు కాస్త అర్థం మారింది. ఇప్పుడు యుద్ధానికి కారణంతో పనిలేదు. అవసరమైనా లేకపోయినా కాలు దువ్వడం, కవ్వించడం, కారణాలు సృష్టించుకోవడం. సరిహద్దులు, సహజ వనరులు, జాతి వైరాలు, అంతర్గత సమస్యలైనా సరే యుద్ధానికి కారణాలే. అందుకే అశాంతి రగులుతోంది. యుద్ధం అవసరమన్న ఉన్మాదం ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. ఎందుకీ పరిస్థితి? దీనిపై V6 స్పాట్లైట్. సరిహద్దు గొడవలు లేకపోతే అంతర్యుద్ధాలు, అదీ కాదంటే పక్క దేశాల నుంచి మిలిటెంట్ దాడులు. పచ్చగా కళకళలాడే దేశాలంటే ఓర్చుకోలేని ఆధిపత్య దేశాలు, దేశాల మధ్య తగువులు పెట్టి ఆనందించే ఉన్మాదం. ఇలా ప్రతి దేశం ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంది. ప్రకృతి విధ్వంసంతో ప్రపంచం ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. పైగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. భవిష్యత్ మరింత ప్రమాదకరంగా మారబోతోంది. ప్రతి చిన్న సమస్య యుద్ధానికి దారితీసేలా మారిపోతోంది. ఎందుకిలా? తెలిసి తెలియక ఎవ్వరూ యుద్ధానికి దిగరు. పోగొట్టుకునేదానికంటే సాధించేది ఎక్కువని ఒక పక్షం అనుకుంటుంది. ముందే చేతులెత్తేయడం కంటే తాడో పేడో తేల్చుకోవడం మేలని మరో పక్షం అనుకుంటుంది. దీని ఫలితమే యుద్ధం. క్రీస్తు పూర్వం నాటి ఈ మాట ఇప్పటికీ ప్రపంచాన్ని నడిపిస్తోంది. యుద్ధంతో ఏదో ఒకటి సాధించాలనుకోవడం బిజినెస్. శక్తి లేకపోయినా పోరాడడం ఆవేశం. ఈ రెండే ఇప్పటికీ యుద్ధాలను నడిపిస్తున్నాయి. డబ్బు ప్రపంచాన్ని నడిపిస్తుందంటారు. కాసి, పగ, ద్వేషం, ఆధిపత్య ధోరణి, అహంకారం, ఆగ్రహావేశాలు కూడా దేశాన్ని నడిపిస్తున్నాయి. శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం లాంటివి పక్కకు తప్పుకుంటున్నాయి. దేశ ప్రయోజనాలు కాదు, బిజినెస్ ప్రయోజనాలే ముఖ్యం. అందుకే యుద్ధాలు కూడా కొందరికి లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్ గా మారిపోయాయి. అందుకే ఈ అశాంతి. ఇప్పటికీ కొన్ని దేశాలు యుద్ధ వాతావరణంలోనే కాలం వెళ్లదీస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. ఓవైపు ఉరుముతున్న యుద్ధ మేఘాలు, మరోవైపు రెచ్చగొట్టే అగ్రరాజ్యాలు, వాటి మధ్య నలిగిపోయే దాయాది దేశాలు. ఫస్ట్ వరల్డ్ వార్ ఆస్ట్రియా, జర్మనీల దురహంకారంతో జరిగింది. బలబలాల్ని అంచనా వేయకుండా వరిలోకి దిగిన దేశాలు చివరికి ఘోరంగా పతనమయ్యాయి. అయినా రెండు వైపులా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 లక్షల మంది చనిపోయారు. 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. వర్సైల్స్ సంధితో 4 ఏళ్ల యుద్ధానికి తెరపడింది. కానీ జర్మనీకి జరిగిన అవమానం మాత్రం తగ్గలేదు, కసి పెంచుకుంది. ఫలితమే సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ నిజానికిది హిట్లర్ దురహంకారంతో జరిగిందంటారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధం నేర్పిన పాఠంతో జర్మనీ మరింత పటిష్టంగా మారింది. దీనికి తోడు హిట్లర్ ఆలోచనలు యుద్ధాన్ని అనివార్యం చేశాయి. జర్మనీని అగ్రరాజ్యంగా నిలబెట్టాలన్న కాంక్ష, యూదు ద్వేషం అన్నీ కలిపి ప్రపంచానికి మరో భారీ నష్టాన్ని, అంతకు మించిన ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. చరిత్రలో ఈ రెండు యుద్ధాలే కాదు,
అంతకు ముందు కూడా ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్ లాంటి దేశాలు ఆధిపత్యం కోసం పోటీలు పడి మరీ యుద్ధాలు చేశాయి. అప్పట్లో యుద్ధాల తీరంతా ఒకటే, అవసరమైనంత రాజ్య విస్తరణ, అధికార దాహం, దేశ ప్రయోజనాలు అంతే. ప్రపంచ పటంలో ఇప్పటిదాకా గుర్తింపు పొందిన దేశాలు దాదాపు 200 ఇప్పటికీ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న దేశాలు మరెన్నో. అయినా 5 ఖండాల్లోని 60 దేశాలు రోజు అశాంతితో రగిలిపోతూనే ఉన్నాయి. మరికొన్ని దేశాలు అంతర్గత కల్లోలాలతో కొట్టుకు చేస్తున్నాయి. అన్నీ స్వతంత్ర దేశాలే, అయినా లేని ప్రశాంతత. యుద్ధం కూడా గ్లోబలైజ్ అయిపోతుందా? మాకు సంబంధం లేదు అని దూరంగా ఉండే అవకాశం లేదా? ప్రపంచ పటంలో దాయాది దేశాలెన్నో కొట్టుకుంటున్నాయి. మరికొన్ని దేశాలు అంతర్గత కలహాలతో మగ్గిపోతున్నాయి. ఇంకొన్ని దేశాలు టెర్రరిజంతో కదిలిపోతున్నాయి. ఈ కుమ్ములాటలు, గొడవలతో ఏ ఒక్క ఖండము ప్రశాంతంగా లేదు. గ్లోబలైజేషన్తో పాటే అన్ని ట్రెండ్స్ మారిపోయాయి. బార్డర్ గొడవలు పొరుగు దేశాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఆయిల్ పై ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. దీనికి కళ్ల ముందు కనిపించే ఎగ్జాంపుల్ ఇరాక్ పై అమెరికా యుద్ధం. జార్జ్ బుష్ పెట్రోల్ దాహంతో ఇరాక్ పై యుద్ధం సాగించాడు. దానికి ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగేసి ఏళ్ల తరబడి మంట పెట్టాడు. వేల మంది ప్రాణాలు బలయ్యాక బలగాల్ని ఉపసంహరించింది అమెరికా. ఆయన కొడుకు జూనియర్ బుష్ కూడా అదే బాటలో నడిచాడు. ఇరాక్ను సర్వనాశనం చేసేదాకా నిద్రపోలేదు. సద్దాంను చంపిన తర్వాత ఇరాక్ ఖర్మానికి దాన్ని వదిలేసి అమెరికా తన దారి తాను చూసుకుంది. ఇక బార్డర్ గొడవలతో మన దేశానికి తలనొప్పులు తప్పడం లేదు. ఓవైపు పక్కలో బల్లెంలా పాక్ తయారైతే చైనా ఇంకో సైడ్ నుంచి కవ్విస్తోంది. మరోవైపు నేపాల్, బంగ్లా, శ్రీలంకలపైన పట్టు బిగించడానికి చైనా ప్రయత్నిస్తుండటంతో భారత్కు మరింత గడ్డు పరిస్థితి తప్పేలా లేదు. తాజాగా సరిహద్దుల్లో కిలోమీటర్ల కొద్దీ ఆక్రమించిన చైనా 10 రోజుల పాటు కేంద్రానికి ముచ్చెమటలు పెట్టించింది. చివరికి చైనా వెనక్కి తగ్గడంతో ఊపిరి పీల్చుకుంది. అయినా చైనా పీడకలలా మన దేశాన్ని వెంటాడుతూనే ఉంది. మరోవైపు టెర్రరిజం దాడులను ఎదుర్కోవడం కూడా కష్టంగా మారింది. ఉత్తర దక్షిణ కొరియాల మధ్య టెన్షన్ నెలకొంది. ఏ క్షణమైనా యుద్ధం జరిగే పరిస్థితి. సౌత్, నార్త్ కొరియాల మధ్య యుద్ధం మొదలైతే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. నెల రోజుల క్రితం వరల్డ్ వైడ్ గా ఇదే హాట్ టాపిక్ అయింది. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ దూకుడే దీనికి కారణమన్న వాదనలు వినిపించాయి. ఏదైతేనేం కొరియా బార్డర్లో పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియా దగ్గర అణు ఆయుధాలు ఉండడం కూడా డేంజర్ సిగ్నల్స్ మోగిస్తోంది. యుద్ధం ఎక్కడ మొదలైనా అణుబాంబు దాకా పోతే ప్రపంచం మొత్తానికి ప్రమాదమేనని ఈజీగా చెప్పొచ్చు. పైగా ఇలాంటి మంటల్లో పెట్రోల్ పోసి చలి కాచుకునే అమెరికా రెడీగానే ఉంది. ఆఫ్రికా ఖండంలో సోమాలియా, సోమాలిలాండ్, పుంట్లాండ్, నైజీరియా, మాలి, లిబియా లాంటి దేశాలు అంతర్గత కలహాలతో మగ్గిపోతున్నాయి. టెర్రరిజం, దొంగతనం, డ్రగ్స్ దందా, ఎక్స్టార్షన్ లాంటి సమస్యలు ఈ దేశాల్ని పట్టిపీడిస్తున్నాయి. అన్నింటికన్నా ఆకలి ఆఫ్రికాను అల్లకల్లోలం చేస్తోంది. అపార సహజ వనరులున్న కొన్ని దేశాలపై అగ్రరాజ్యాల కన్ను పడటం కొన్ని దేశాలను అశాంతిలోకి నెట్టేశాయి. ఆఫ్రికాలో మొత్తం 24 దేశాలు గెరిల్లా, మిలిటెంట్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. ప్రపంచం మొత్తానికి నీతులు చెప్పే అమెరికా లాంటి దేశాలకు ఆఫ్రికాను వాడుకోవడం తప్ప ఆకలి తీర్చాలన్న ఆలోచన లేదు.
ఆసియాలో మొత్తం 15 దేశాలు సరిహద్దు వివాదాలు, అంతర్గత కలహాలతో అశాంతిలో ఉన్నాయి. కొరియాలు, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, మయన్మార్, పాకిస్తాన్ లాంటి దేశాలు టెర్రరిజంతో రోజు చస్తూ బతుకుతున్నాయి. అభివృద్ధిలో ముందుందని చెప్పుకునే యూరోపియన్ కంట్రీస్ కూడా పీస్కు దూరంగానే ఉంటున్నాయి. జార్జియా, గ్రీస్, ఇటలీ లాంటి దేశాలు అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. చెచెన్యా, దగిస్తాన్ మధ్య ఎప్పటినుంచో జాతి వైరం కొనసాగుతోంది. మిడిల్ ఈస్ట్ లో ఇరాక్, ఇజ్రాయెల్, సిరియా, టర్కీ, యెమెన్ లాంటి దేశాలు అశాంతితో అల్లాడుతున్నాయి. ఒక్కో ఖండంలో ఒక్కో దేశానిది ఒక్కో పరిస్థితి. అంతర్గత సమస్యలు, బోర్డర్ గొడవలు, ఉగ్రవాదం లాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటికి తోడు ఇప్పుడు నీటి యుద్ధాలు మొదలయ్యాయి. సముద్రపు నీటి గురించి పట్టించుకోని దేశాలు సాగునీరు, తాగునీటి కోసం మాత్రం కొట్లాడుకుంటున్నాయి. దానికి ఎగ్జాంపుల్ మన దేశమే. బ్రహ్మపుత్ర నదిపై చైనా ఆనకట్టలు కట్టేందుకు రెడీ అవుతోంది. అదే జరిగితే మన ఈశాన్య రాష్ట్రాలు ఎడారిగా మారాల్సిందే. మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న డ్రాగన్ ఆనకట్టలు కట్టేస్తామని అంటోంది. అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాల్సిన భారత్ మాత్రం చూస్తూ ఊరుకుంటోంది. వీటితో పాటు అమెరికా స్వార్థ ప్రయోజనాల కోసం బలవుతున్న దేశాలు ప్రపంచ పటంలో చాలానే ఉన్నాయి. పెట్రోల్, స్వేచ్ఛా మార్కెట్ కోసం అమెరికా కొన్ని దేశాలను బానిసలుగా మలుచుకుంది. మన దేశంలో ఎఫ్డీఐలకు గేట్లెత్తడం కూడా అందులో భాగమే. కొరియా, వియత్నాం, ఇజ్రాయిల్, పాలస్తీనాల చిచ్చు అన్నిటి వెనుక అమెరికా బిజినెస్ ప్రయోజనాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఏదో ఒక రోజు బద్దలయ్యే డేంజర్ సిగ్నల్స్ లా ఉన్నాయి. ప్రకృతి విపత్తులు, పర్యావరణ కారణాలను పక్కన పెడితే ప్రపంచాన్ని యుద్ధాలే సర్వనాశనం చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు ప్రపంచ రాజకీయ విశ్లేషకులు. పవర్ఫుల్ గన్స్, వందల సంఖ్యలో బాంబ్స్, టార్గెట్ ఫిక్స్ చేస్తే చిన్న పట్టణాలను స్మాష్ చేసే న్యూక్లియర్ బాంబ్స్, వీటికి తోడు మనుషుల్ని చంపడమే లక్ష్యంగా బయోకెమికల్ వెపన్స్. ఇలాంటి వెపన్స్తో యుద్ధం జరిగితే నష్టాన్ని అంచనా వేయడం కష్టం. దేశాలకు దేశాలే వరల్డ్ మ్యాప్ నుంచి మాయమైనా ఆశ్చర్యం లేదు. అడ్వాన్స్డ్ వెపన్స్తో జరగబోయే నష్టాలేంటి? నిపుణుల వాదనలేంటి? హిరోషిమా, నాగసాకి అమెరికా అణుబాంబులతో సర్వనాశనం చేసిన నగరాలు. న్యూక్లియర్ బాంబ్ దెబ్బకు దశాబ్దాల పాటు గడ్డి కూడా మొలవలేదు. సునామీల్లో మునిగి తేలే దేశం గుండెలపై అణుబాంబులు మానని గాయాల్ని మిగిల్చాయి. దెబ్బలు జపాన్ తిన్నా ఆ ప్రభావం ప్రపంచం మొత్తంపై పడింది. ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాల్ని తలుచుకోని వాళ్ళుండరు. న్యూక్లియర్ వెపన్స్ దాడితో అన్ని దేశాలు ఉలిక్కిపడ్డాయి. ప్రపంచం తలకొరివి తన చేతుల్లోనే ఉందని అర్థమైంది. వాడతారా లేదా అన్నది పక్కన పెడితే ఒకరిని ఒకరు భయపెట్టుకుంటూ బతకడానికి అణుబాంబుల్ని గుట్టలుగా పోసుకున్నాయి. ఈ రేసులో ముందుంది సహజంగానే అమెరికా. కుప్పలుగా అణుబాంబుల్ని పోగేసుకుని ప్రపంచానికి నీతులు చెప్పడం అమెరికాకు రాజనీతి. అణుబాంబుల సంగతి పక్కన పెడితే యుద్ధంలో వాడే ఆయుధాల వాడి పెరిగింది. వార్ ఫేర్ లోకి అత్యాధునిక యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. టార్గెట్ ఫిక్స్ చేస్తే వేల మైళ్లు దూసుకెళ్లి పేలే బాంబ్స్, నింగిని కబ్జా చేసిన శాటిలైట్ వెపన్స్, ముప్పుని ముందే పసిగట్టి పేల్చేసే టెక్నాలజీ, యుద్ధరంగంలో సైనికులకు బదులు రోబోల ఫైటింగ్.
వీలైనంత మందిని చంపడమే లక్ష్యంగా బయోకెమికల్ వెపన్స్ వచ్చాయి. ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. కొన్ని దేశాలు ఉపయోగిస్తున్నాయి కూడా. వరల్డ్ వార్ వస్తే వినాశనం ఊహకందదు. యుద్ధ నీతి గతి తప్పింది. శత్రుదేశ ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా స్టాక్ మార్కెట్ను కొలాప్స్ చేసే కంప్యూటర్ వైరస్లు పుట్టుకొచ్చాయి. మనుషులకు కొత్త రోగాలు అంటించే బయో వార్ మొదలైంది. మళ్లీ వాటికి విరుగుడు మందును కూడా రిలీజ్ చేయడమే కొత్త ట్రెండ్ గా వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే శత్రు దేశాల్ని ఆటాడించడమే లక్ష్యంగా ఘోరమైన ప్లాన్లు వేస్తున్నాయి పెద్ద దేశాలు. నిజానికి యుద్ధాలనే కాదు, చిన్న అశాంతిని కూడా ఏ దేశము కోరుకోదు. జనం సమస్యలతోనే సగం చితికిపోతున్నాయి. పైగా యుద్ధంతో జరిగే నష్టాల్ని పూడ్చుకోవాలంటే ఏళ్లు పడుతుంది. మోడర్న్ మనిషి ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. కానీ కొందరి స్వార్థ ప్రయోజనాలు, దురహంకారం, ఆధిపత్య ధోరణి అన్ని కలిపి యుద్ధాలకు దారితీస్తున్నాయి. ఇది ముదిరితే చేయి దాటిపోయే యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది. ప్రపంచం ఓ కురుక్షేత్రంగా మారుతోంది. ఎక్కడ చూసినా అశాంతి, ఆధిపత్యం కొత్త పుంతలు తొక్కుతోంది. అవసరాలు ప్రపంచాన్ని మరోలా తయారు చేస్తున్నాయి. యుద్ధనీతి మారిపోయి పద్ధతి లేని కొత్త నీతులు తెరపైకొస్తున్నాయి. ముందు యుద్ధాలు తప్పవా? ఉద్రిక్తలు తగ్గేదలా? ముంచుకొస్తోన్న నీటి సంక్షోభం, దేశాల మధ్య ఉద్రిక్తతలు, పెట్రోల్ సరసన చేరిన వాటర్, ఆర్థిక వస్తువుగా మారిన నీళ్లు. 21వ శతాబ్దంలో యుద్ధాలు జరుగుతాయి, కానీ వాటికి కారణాలు ఉండవు. ఎందుకంటే అవసరాలు దేశాల్ని అలా ఉసుగొల్పుతాయని 15 ఏళ్ల క్రితమే ఓ ఈజిప్షియన్ జోస్యం చెప్పాడు. ఇప్పుడది నిజమవుతున్నట్టుగా ఉంది. ఆయిల్ కోసమో దేశాన్ని ఆక్రమించుకోవడం కోసమో యుద్ధాలు జరిగే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రపంచానికి పెను సవాల్గా మారింది వాటర్. ప్రతి ఖండము దీనికోసమే స్ట్రగుల్ అవుతోంది. ఆసియాలో ఇరిగేషన్ డ్యాంల కింద నీళ్లు పంచుకునే విషయంలో ఎన్నో తగాదాలు. భారత్, పాక్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్ల మధ్య నదీ జలాల వివాదాలున్నాయి. ఇంకా చాలా దేశాల మధ్య నీటి కోసం ఘర్షణ పడే పరిస్థితులు ఉన్నాయి. లాటిన్ అమెరికాలోనూ ఇదే పరిస్థితి. అర్జెంటీనా, ఉరుగ్వేల మధ్య ప్లేట్ నదీ జలాల్ని పంచుకునే విషయం ఇంటర్నేషనల్ కోర్టు దాకా వెళ్ళిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రియో గ్రాండే, కొలరాడో నదీ జలాల కోసం అమెరికా, మెక్సికో కొట్టుకుంటున్నాయి. ఇవే కాదు, ఇరాక్, సిరియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ ఇలా చెప్పుకుంటే ప్రపంచ పటంలో చాలా దేశాల మధ్య నడుస్తోంది నీటి యుద్ధమే. అత్యాధునిక ఆయుధాల్ని సొంతం చేసుకునేందుకు కోట్లు ఖర్చు పెడుతున్నాయి చాలా దేశాలు. సగానికి పైగా బడ్జెట్ను రక్షణ కోసం, ఆధిపత్యం నిరూపించుకోవడానికే ఖర్చు చేస్తున్నాయి. మరో 30 ఏళ్లలో భూమి డ్రైగా మారిపోతుందన్న ఊహాగానాలతో ఇప్పటికే నదులపై ఆధిపత్యం కోసం ట్రై చేస్తున్నాయి అగ్రరాజ్యాలు. ఇందులో చిన్న దేశాలు పావులుగా మారుతున్నాయి. భూమి బద్దలవుతోంది. ఈ వేస్టేజ్, ప్లాస్టిక్ వినియోగం, హీట్, ఓజోన్ పొరకు చిల్లు లాంటి సమస్యలు ఎన్నో గ్లోబ్ ని గందరగోళానికి నెడుతున్నాయి. ఆఖరికి పంచభూతాలే భూతాలై ప్రపంచాన్ని పట్టి పీడించబోతున్నాయి. ఇలాంటి సమస్యలను వదిలేసి దేశాల మధ్య చిచ్చుపెట్టి ఆయుధాల వ్యాపారం చేసుకుంటోంది అమెరికా. ఈ పరిస్థితి మారకపోతే గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కంటే ముందే మనుషులు భస్మాసురుల్లా యుద్ధాలతోనే తలకొరివి పెట్టుకుంటారని అంతర్జాతీయ నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే అణు విద్యుత్ కేంద్రాలు, వాటి రేడియేషన్ ఎఫెక్ట్తో దేశాలకు దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. రక్షణ ఏర్పాట్లు ఎంత అవసరమో ప్రపంచ శాంతి అంతే ముఖ్యమన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ప్రపంచానికి భూమికున్నంత ఓర్పు కావాలి. లేకపోతే ఆ భూమిలోనే సమాధి కాక తప్పని పరిస్థితి రావచ్చు. ప్రపంచం ఎన్నో సంక్షోభాల్ని చూస్తోంది. వాటికి వేగంగా పరిష్కారాలు తెలుసుకోవాల్సిన అవసరం కోసం వెంటాడుతోంది. లేకపోతే ఊహించిన ప్రమాదాలు జరుగుతాయన్న సంకేతాలు కూడా మనకున్నాయి. ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన కీలకమైన బాధ్యత అమెరికా సహా అన్ని దేశాలపైన ఉంది. పంతాలు, స్వార్థ రాజకీయాల కోసం ఇతర దేశాలనే కాదు, ఏకంగా ప్రపంచాన్నే బలిపెడుతున్నామన్న సంగతిని పెద్ద దేశాలు గుర్తించాలి. లేకపోతే ప్రపంచమే మానవ జాతికి శ్మశానంగా మారే ప్రమాదం ఉంది. ఇది V6 స్పాట్లైట్.